హలో ఫ్రెండ్స్, నంబర్ అనాలజీకి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం ఇవ్వబడింది. ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ అయితే క్వశ్చన్ చూద్దాం. 678 ఈజ్ రిలేటెడ్ టు 26 ఇన్ ద సేమ్ వే 578 ఈజ్ రిలేటెడ్ టు డాష్. ఫస్ట్ మనం క్వశ్చన్ పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. నేనైతే ఈ ఇచ్చిన క్వశ్చన్ని ఈ విధంగా 2 స్టెప్స్లో రాస్తున్నాను. అయితే ఫస్ట్ రిలేషన్ చూద్దాం. 678 26 మధ్య రిలేషన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే రెండిటి మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చేయొచ్చు. అయితే ఫస్ట్ స్క్వేర్లో చూద్దాం. 26 హోల్ స్క్వేర్ చేస్తే 676 వచ్చింది. మనకు 678 కావాలి కాబట్టి +2 యాడ్ చేస్తే 678 వచ్చింది. అయితే ఫస్ట్ రిలేషన్ మనకు కరెక్ట్గా వచ్చింది. ఇదే రిలేషన్ని మనం సెకండ్ దాంట్లో అప్లై చేయాలి. అయితే మనం ఇక్కడ ఏంటంటే మనం ఆప్షన్స్ తీసుకొని మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 21 కాబట్టి 21 హోల్ స్క్వేర్ చేయాలి. 21 హోల్ స్క్వేర్ అంటే 441. అంటే మనకు 578 కావాలి కదా. మనకి 21 హోల్ స్క్వేర్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 26 హోల్ స్క్వేర్ చూద్దాం. 26 హోల్ స్క్వేర్ చేస్తే మనకి 676 వచ్చింది. ఆల్రెడీ చేసాం కదా. మనకి 578 కావాలి కాబట్టి ఇది చాలా తక్కువగా ఉంది. అంటే మనకి ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ 22 హోల్ స్క్వేర్ చేద్దాం. అంటే 484 వస్తుంది. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి 578 కావాలి కాబట్టి. నెక్స్ట్ 24 హోల్ స్క్వేర్ చేద్దాం. 24 హోల్ స్క్వేర్ చేస్తే 576 వస్తుంది. మనం +2 యాడ్ చేస్తే 578 వచ్చింది. సో మనకి ఫస్ట్ రిలేషన్ని సెకండ్ దాంట్లో అప్లై చేసాం కదా. ఇక్కడ 26 హోల్ స్క్వేర్ చేస్తే +2 యాడ్ చేసాం, 678 వచ్చింది. ఇదే రిలేషన్ ఇందులో అప్లై చేసాం. 24 హోల్ స్క్వేర్ చేస్తే మనకు 576 వచ్చింది, +2 యాడ్ చేసాం. సో మనకి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.